హలో గైస్, అమ్మ ఎప్పటి నుంచో ఊరికే నాకు ఏం తోస్తలేదురా, పిల్లలతో టైంపాస్ అవుతుంది కానీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఊరికే మా తోడు అంటా ఉంటుంది అనమాట. అంటే ఆమెకి ఏదో ఒకటి ఇది చేయాలని చెప్పేసి. సో మేము కూడా ఒక చిన్న ట్రై చేసి ఏదో ఆమెను సర్ప్రైజ్ చేద్దామని, కొద్దిగా ఇట్లా ఇది చేద్దామని ఒక చిన్న ట్రై చేస్తున్నాం గైస్. హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్ ఎంకరేజ్, ఓకేనా? Let's see how it goes, okay? Thanks. 3, 2, 1. టొమాటో రైస్ చేసుకుందామా? లేదబ్బా, నాకు లేట్ అయిపోతుంది. ఇవాళ లేట్ అయిపోయింది, వెళ్తున్నా నేను. మళ్ళీ ఇక్కడ ఖాళీ ఉన్నప్పుడు చేసుకున్నా. బాయ్. అమ్మా వద్దలేదు ఏడికి? మార్కెట్కి అయినా నాకు టమాటా రైస్ తినబుద్ధి అవుతుంది. అయితే వదిలేదు, ఎవరు లేరు. నువ్వు చేస్తావా? పక్క చేస్తావా? మరి ఎట్లా చేస్తావు? అదే చేస్తావా? చేస్తావా? నుంచోలేవు కదా, మరి ఎట్లా? స్టూల్ వేసుకొని కూర్చొని దేనికి చేస్తావా? నేను 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మర్చిపోతారు ఎవరైనా. వచ్చిన విద్య ఎవరు మర్చిపోతారు కదా. నీ ఫుడ్ నాకు నిజంగా మిస్ అవుతున్నా. ఇప్పుడు పెళ్ళి ఆల్మోస్ట్ వీళ్ళందరి వదినొచ్చి ఆల్మోస్ట్ 10 years, ఈమెచ్చి 8 years. తినక చేయక ఇదైతుంది. ఇంకా చేసి పెడదామా? చేసి పెడదాం కదా గైస్. సెటప్ చేసేద్దాం ఇక. పక్కా కదా? సో యా గైస్, ఇప్పుడు సెటప్ మొత్తం చేసుకుందాం. ఏదో ఇంట్లో ఉన్న వాటితోటే మొత్తం సెటప్ చేద్దామని ట్రై చేస్తున్నా. సెట్ చేద్దాం. సో ఫైనల్ గైజ్ ఒక చిన్న సెటప్ చేసాం అనమాట అమ్మ గురించి. అంటే ఆయన పెద్ద ఇట్లా క్లౌడ్ కిచెన్ లాగా, బట్ యా మమ్మీకి కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక కిచెన్ లాగా సెటప్ చేసిన. హౌ డి యూ లైక్ ఇట్? I like it very much. ఇంకా చెప్పు, అంటే అంత కన్వీనియంట్గా ఉందా లేదా? మచ్ మోర్ కన్వీనియంట్. ఓకే సరే, నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అన్ని ఇంగ్రీడియంట్స్ అవి రెడీ చేసుకొని చేద్దాం, ఓకేనా? ఓకే. ధనియాల పొడి 3 చెంచాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్, 2 చెంచాలు, కొంచెం ఇది పట్ట 2 చిన్న ముక్కలు, కొంచెం 1/2 స్పూన్ పసుపు, 2 చెంచాల జీలకర్ర, 4 చెంచాల నూనె, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ 4 రెబ్బలు, 2 టమాటాలు పెద్దవి కాబట్టి, మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పుదీనా. ఓకే. సో ఇవి బేసిక్గా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ఓకే యా, ఇవి ఇంగ్రీడియంట్స్, ఇవి కూడా ఇంగ్రీడియంట్స్. సో ఇవి మనం ఇప్పుడు కోద్దాం. ఓకే, కొద్దిసేపు ఇది చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? మా వద్ద వస్తూనే ఉన్నది, వచ్చింది. ఏం చేస్తున్నారు? కుకింగ్. సరే, మీరు దబ్బా ఏం చేయరు తెలుసా? ఇవి కోయారా? టమాటాలు సన్న కోసేసి, టమాటాలు కోసేయమ్మా, పచ్చిమిరపకాయలు కోసేయి. టైంకి రావడం సేవ్ చేయడం. వదిన స్పెషాలిటీ అది, టైంకి రావడం చేయడం, సేవ్ చేయడం.
చిన్న చిన్న నైస్. ఏం చేస్తున్నావు మెంతి గింజలు తీసుకురా. ఇప్పుడు? ఏం చేస్తున్నావు ఇప్పుడు ముందు ఫస్ట్ కొంచెం ఎల్లిపాయలు ఉల్లిపాయ టమాటా వేసేస్తాం. సో బేసిక్గా అమ్మది ఫస్ట్ వీడియో కాబట్టి ఉల్లిపాయ చెప్పడం మర్చిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ పోసింది. ఆయిల్లో అది చిన్న ఎల్లిపాయ అండ్ దెన్ ఉల్లిపాయ వేసింది. ఓకే, నైస్. ఇప్పుడు లేదు, రెండుగా కట్ చేయాలి. సగం సగం చెప్పవా, ఎక్స్ప్లెయిన్ చేయవా? ఉల్లిపాయలు కాసేపు కొంచెం మామూలుగా మరి నల్ల కాకుండా ఎర్రగా వేగేట్టు చేసుకోవాలి. ఓకే, దెన్ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అది కొంచెమా సరిపోతాయి అవి? చాలు, మనది కారం అయిపోతుంది పిల్లలు. మనం 4 గ్లాసులకు అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ కొంచెం మిరపకాయలు వెన్న వేగిన తర్వాత కొంచెం జీలకర్ర 1 చెంచాడు. అదేంటి చెప్పవా? స్పూన్ ఇస్తుంది. అల్లం వెల్లిగడ్డ చెంచాలు అల్లం వెల్లిగడ్డ స్పూన్ దొరకలేదు, ఏం వేసింది ఏదైతే ఏముంది అని. కన్వీనియంట్గా ఉందా అన్ని కుక్ చేయడానికి అమ్మా? దూరం అయిపోయిందా? లేదు. పర్లేదా? ఇప్పుడు ఎంత చేస్తున్నాం? రెండు ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఉడుకుతుంది. కొద్దిగా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి 3 ఓకే. నిమిషాలు. సో మనం ఇందులో ఇంకా నెక్స్ట్ మర్చిపోయినారు. ఇవి ఏం మర్చిపోయినాం? ఏం మర్చిపోయింది? ఉప్పు. ఇప్పుడే వేయరు. అంటే మన ఇంగ్రీడియంట్స్ చెప్పలే కదమ్మా. చెప్పాను కదా, ఉప్పు వేస్తాను తప్పకుండా. ఏంటి అది? పసుపు ఇస్తుంది. ఏంటిది చెప్పమ్మా. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న కట్ట, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. అంటే హైలోనే ఎంచుకోవాలి అదంతా, లేకపోతే సిమ్? సిమ్ అంటే చిన్న స్టవ్ కాబట్టి మామూలు స్టవ్ సరిపోతుంది, వేడి సరిపోతుంది. చిన్న స్టవ్ మీద చేస్తుంది. కొంచెం ధనియాల పొడి కొంచెం, ఓకే. చిన్న పట్టా ముక్క, 4 లవంగాలు. బేసిక్ అందరూ ఎక్కువ నూనెలు వేస్తారు కదమ్మా అవి? వేస్తారు, కొందరు వేస్తారు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు. నూనె వేస్తే మెత్తగా అవుతుంది. 12 అయింది కదా, 2 పోగాకు 3 గ్లాస్ నీళ్ళు. ఓకే, మసాలు కదా, మసాల తర్వాత వేయాలి.
ఇంకా చెప్పు. అంటే ఇది ఎవరు నేర్పించారు నీకు? చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీ అమ్మ దగ్గర. మా అమ్మ దగ్గర. ఓకే. మీ అమ్మ నేర్పించిన పాటలు పాడుతూ ఉంటావు కదా? మీ అమ్మ ఎవరు అన్నలు ఏదైనా ఒక పాట పాడతావా? ఉయ్యాల పాట, చిన్న పాప ఉయ్యాల పాట పాడాలా? ఉయ్యాల పాట పాడు. చిన్నది ఎట్లా పాడుకుంటుంది కాబట్టి పాడు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి, పలుసీమలకు తెలివిగల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. మరి పాప పలికితే మధులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. మరి పాప పలికితే మధులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవ్వారి పాప అని ఎల్లరడగాలి, ఎవ్వారి పాపాయి అని ఎల్లరడగాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను, తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను అని పాప జనులెల్ల చాటి వెలిగించాలి, అని పాప జనులెల్ల చాటి వెలిగించాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా ఉడిపోతా ఉంది కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నామా? బియ్యం కడిగి నానబెట్టుకున్న బియ్యము. ఎన్ని గ్లాసులు? 2 గ్లాసుల బియ్యము, 3 గ్లాసులు నీళ్ళు. అదే నార్మల్ ఇందులో అయితే కుక్కర్ కాకుండా 2.5 ఒక అర గ్లాస్ ఎక్కువ పోయాలి. అంటే నీళ్ళు ఎక్కువ పోయాలి. నీళ్ళు కుక్కర్లో అంటే ఒకటికి 2 గ్లాస్. ఇప్పుడు మన ఈ లెక్కలో చూస్తే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి, అంతేనా? సిమ్లో పెట్టుకోవాలన్నా ఈ టైంలో? ఉడికిన తర్వాత సిమ్లో పెట్టాలి. కుక్కర్లో అయితే ఎన్ని విజిల్స్? కుక్కర్లో 2 విజిల్స్, 2 విజిల్స్, 3వ విజిల్కి తీసేయాలి, కలపాలి, లేకపోతే మాడిపోతుంది. అడుగండి. మీ టైంలో నుంచి ఉన్నాయా కుక్కర్స్? మాకు లేదు, ఉన్నాయి, చాలా ఏళ్ల నుంచి ఉంది కుక్కర్లు, కానీ మాకు లేదు కుక్కర్లో వండలేదు. ఎందుకంటే పెద్దోళ్ళు వండలేదు, మేము వండలేదు. పెద్ద గిన్నెలోనే అన్నం వార్చి వండేది, గంజి వార్చి. అట్లా హెల్దీ అంటారు కదా మంచిగా. గంజి వారిస్తే ఆ గంజి కూడా కొందరు తాగేవాళ్ళు గంజి తాగుతారు కదా, దాంట్లో తర్వాణి ఏం చేసుకుంటారు అనమాట. దాంట్లో అన్ని ఉప్పు కారం వేసి అది చేసుకుంటారు, తాగుతారు. ఎవరు ఉండరు పాప, స్కూల్కి పోతారు పిల్లలు, ఆఫీస్కి పోతారు, ఏం చేస్తారు? గుడ్. విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఓకే. ఈ లోపల ఇంకేమన్నా స్టోరీస్ ఏమన్నా ఇవి స్టోరీ చెప్పాలి. ఇంకా ఎట్లుండేది?
మా చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని తిని వంట అయ్యేంత వరకు అందరూ వేచి చిన్నపిల్లలతో సహా అందరం కూర్చొని పెద్దగా రింగు ఇట్లా కూర్చొని మధ్యాహ్నం అన్నం గిన్నెలో పెట్టుకొని పెద్దోళ్ళు కాలం వడ్డిస్తే అందరం తిన్న తర్వాత ఎవరైనా పెద్దోళ్ళు కోడళ్ళు కానీ మాకు తిని ఎక్కువ మమ్మల్ని ఎవరు వాళ్ళు అందరు ఇస్తారు తీసి చేసేది మా వదిన ఎందుకు ఆమె పెద్దామ కాబట్టి తీయాలని ఒక్కదాని మీద పని పడదు. ఒకరోజు ఆమె ఒకరోజు వీళ్ళు మిగతా ముగ్గురు ఉండేవాడు కదా, తలా ఒక పని చేసుకున్నాం. నీడు పెట్టేవాడు వేరే ఉండే, తెచ్చేవాడు వేరే ఉండే. మా చిన్నప్పుడైతే ఇంకా ఇస్తరి కింద ముగ్గులు వేసుకొని తుడిచి అంతా తడిపెట్టి తుడిచి ఇస్తరి వేసి పెట్టేది. అట్లా ఉంది. ఇంకా పండగలు వస్తే మటుకు ముగ్గులు ఇస్తడ కింద ముగ్గులు, దాని కింద ముగ్గులు అన్నీ చేసి వేసుకొని చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేది. మేము పండగలకు విస్తాడు కూడా మేమే కుట్టుకునేవాడు. విస్తాడు సొంతంగా కుట్టిన విస్తాడనే భోజనం చేసేవాడు. మా చిన్నతనం పల్లెటూరు మాది కాబట్టి పల్లెటూరు అమ్మాయి. ఇంకా మళ్ళీ పచ్చడి తింటాం రమ్మ. పచ్చడి చేస్తుందా? ఏం పచ్చడి? టమాటా, పుదీనా, కొత్తిమీర. ఎట్లా? సో బేసిక్గా మమ్మీ తొందరగా ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు. సో ఏం చేద్దాము అంటే అందులో వేసేటప్పుడు ఉంటుంది కదా, అప్పుడు ఐ టెల్ యూ ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి. పచ్చడి ఏం పచ్చడి? టమాటా, పుదీనా, కొత్తిమీర. అంటే దానికి బాగుంటుందా? దాని బాగుంటుంది టేస్ట్. అంటే అఫ్కోర్స్ నాకు తెలుసు దానికి బాగుంటుంది అని, బట్ మీ నోట్తో చెప్పిద్దామని. నంచుకునేందుకు బాగుంటుంది. ఓకే. పప్పు. సో అమ్మ బేసిక్గా ఇంగ్రీడియంట్స్ మధ్యలో మర్చిపోతూ ఉంటుంది. సో ఆమె వేసేటప్పుడే నేను చెప్పిన అనుకో ఈజీగా క్లారిటీగా ఉంటుంది. రోటి పచ్చడి. రోటి పచ్చడి. ఓకే. పచ్చిమిరపకాయలు ఏంటది? పచ్చిమిరపకాయలు వేసింది, చిన్నగా చింతపండు పెట్టాము. ఏం చేయాలి ఇప్పుడు? పచ్చిమిరపకాయలు వేయించుకున్నాక కొద్దిగా 2-3 ఎండుమిరపకాయలు కూడా తాలింపు వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత తాలింపు కొంచెం వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు. ఓకే. పుదీనా అంత సరిపోతుందా? మనం కొత్తిమీర కదా ఎక్కువ వేసేది. పుదీనా ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, అదేంటి? మెంతులు సువాసన. తర్వాత జీలకర్ర ఆల్రెడీ వేసినాము. కావాలి తాలింపులు వేద్దాము. ఇదేంటి? చింతపండు కొంచెం చిన్న ఇంత చింతపండు, ఓకే. చిన్న ఉసిరికాయ అంటే చిన్న. ఇది ఉప్పు 2 చెంచాల ఉప్పు. ఓకే. అది వేసేస్తా ముందు పెట్టవా? నీళ్ళు
కొంచెం నీడ పోస్తాడు ఓకే. రోడ్డు పచ్చళ్ళలో నీళ్ళు వేరే దగ్గర వస్తుంది. పుదీనా కొత్తిమీర పచ్చడికి ఇంత దగ్గర వచ్చేసిందమ్మా. తడి లేకుండా దగ్గరకు అయిపోయింది. చల్లారిన తర్వాత మొత్తం మంచిగా చల్లారిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. కూరగాయలు పుదీనా ఉన్న ఇవన్నీ చల్లారిపోయినాయి. పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. తాలింపు గింజలు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పప్పు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టేసుకొని కరివేపాకు వేసి పచ్చడిలో కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత పచ్చడి నూరుతుంది మా అమ్మాయి. మా అబ్బాయి కూర్చున్నాడు, అందరు చూస్తున్నారు ప్రేక్షకులు. చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. సూపర్. ఇప్పుడు పచ్చడి పూర్తిగా తయారైనట్టు తీసి చూసి కలిపి చూసుకుందాం. ఎట్లా వావ్, యమ్మీ పచ్చడి, రోటి పచ్చడి మెస్లో ఉన్నట్టుంటుంది. బట్ నాకు అట్లా విడివిడిగా తినిపిస్తున్నాము. అది ఏందా ఆలోచిస్తారు కదా. ఇది పచ్చడి. ఇది కాదమ్మా, నువ్వు ఫస్ట్ ముద్ద ఎందుకు తిన్నావు? ముందు పిల్లలకు పెట్టకూడదు. ఫస్ట్ ముద్ద ఎవరైనా సరే తగ్గ సో మమ్మీ అనుకున్నట్టే ఆ టేస్ట్ ఇది ఎప్పటికైనా చెప్పు. 15-20 ఏళ్ళ తర్వాత నేను కొంచెం నెమ్మది ఇట్లా సాటిస్ఫైడ్గా ఉంటాను. మామూలుగా ఎప్పుడైనా తొందరగా వంట వస్తుంది. ఈ మధ్య చేయడం లేదు కదా, ఒంట్లో బాగాలేక అసలు నచ్చలేదు. మా అబ్బాయి, మా కోడళ్ళు కూర్చోబెట్టి అన్ని దగ్గర నుంచి చేయించారు. ఫైనల్లీ హ్యాపీయా? Finally, more happy. More happy to your visitors. అన్ని మర్చిపోతావేంటమ్మా? వ్యూవర్స్, My son, I am grateful to my son. My niece, nephew. బాగుందా అని చెప్పినాను. సూపర్ ఉంది బ్రో. నాకు అంటే మరి కళ్ళలో నీళ్ళు వచ్చేంత కాదు కానీ ఎమోషనల్ నిజంగా అయితే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను మళ్ళీ మా మమ్మీ ఏమంటారు ఫుడ్ టేస్ట్ చేయగలిగిన. అండ్ అది దేనికి సాటి రాదు. ఆబ్వియస్గా వేరే వాళ్ళు మంచిగా ఉండరని కాదు, కానీ ఎంతైనా మమ్మీ ఇచ్చే ఈ వంట రుచి అది వేరు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇట్లా మెల్లమెల్లగా ఇంకా చేస్తా అన్నది. సో ఇట్స్ ఆల్ హర్. మా అమ్మాయిలు కూడా బాగా చేస్తారు. సో చేస్తాం అన్నమాట. ఏం టెన్షన్ అవ్వదు. Thank you very much. Like, share, subscribe. Like, share and subscribe.